హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పడవ నడిపేవాడు అనే కథ చెప్పుకుందాం. అనగనగా గాంధార దేశంలో కుబేరగుప్తుడు అనే గొప్ప వర్తకుడు ఉండేవాడు. అతను కొస్తా వ్యాపారం చేసి కోట్లకు పడగలెత్తాడు. గుప్తుడికి ఒక్కగానొక్క కొడుకు కీర్తిసాగరుడు. ఆ పిల్లవాడు అందచందాలకే కాక ధైర్య సాహసాలకు తెలివితేటలకు కూడా పేరు పొందాడు. పైగా జాలిగుండె కలవాడు. కీర్తిసాగరుడు పెరిగి పెద్దవాడయ్యేసరికి గుప్తుడికి వృద్ధాప్యం వచ్చేసింది. అందుచేత కుబేరగుప్తుడు కొడుకును చేరబిలిచి వ్యాపారమంతా వాడికి అప్పగించాడు. ఒక రోజున కీర్తిసాగరుడు కోస్తాకు వెళ్ళి వద్దామని అన్ని సన్నాహాలు చేసుకున్నాడు. పడవల నిండా రకరకాల దినుసులు సిద్ధంగా ఉన్నాయి. కావలసినంత పరివారం అతని వెంట బయలుదేరింది. పోగా కొన్ని రోజులకు వారికి ఒక గట్టు తగిలింది. ఆ గట్టుకు పడవలను లంగరు వేసి మైదానంలో విడిచి డేరాలు అమర్చారు. పరివారమంతా బడలిక చేత డేరాల్లో నిద్రపోయారు. కానీ కీర్తిసాగరుడికి మాత్రం కంటి మీద కునుకు లేదు. అలా ఆలోచిస్తూనే పడుకొని ఉన్న సాగరుని చెవులకు తలవని తలంపుగా ఒక చిత్రమైన ఆర్తనాదం వినిపించింది. ఇదేమిటా అని సాగరుడు శ్రమలెన్నో పడి ఆ ధ్వని వచ్చిన దిక్కుగా వెళ్ళాడు. అది ఒక అడవి ప్రదేశం. చూసేసరికి అతనికి గుండె చెరువైపోయింది. కొంతమంది మానవులను వర్తకులు కొందరు కొరడాలతో కొడుతున్నారు. చేసేది లేక ఆ మానవులు లబోదిబోమని ఏడుస్తున్నారు. కీర్తిసాగరుడు అక్కడికి వెళ్ళాడు. వాళ్ళని కొట్టొద్దు, మీరు ఆగండి, వాళ్ళు చేసిన తప్పేంటో చెప్పండి అని గద్దించి అడిగాడు. అందుకు వారు, తప్పు లేదు గిప్పు లేదు, నీకెందుకు పోయా, వాళ్ళు బానిసలు, వాళ్ళను మేము డబ్బిచ్చి కొన్నాం, అటువంటి వాళ్లను కొని మారుబేరానికి అమ్మడమే మా వ్యాపారం, మా వెంట వాళ్ళు బుద్ధిగా రాకుంటే కొడతామా చీరతామా అన్నారు ఆ వర్తకులు నిర్లక్ష్యంగా. అప్పుడు కీర్తిసాగరుడు వారితో, ఓహో, బానిస వ్యాపారస్తులటయ్యా మీరు, బాగానే ఉంది, వీళ్ళందరినీ నేను కొంటాను, ఖరీదు చెప్పండి, మీకు కావాల్సిన నగదెంతో చెప్పండి అన్నాడు. వారు చెప్పారు. ఈ విధంగా ఆ వర్తకులకు కోరినంత ధనమిచ్చి బంధం నుంచి బానిసలందరినీ విడిపించి వర్తకులను సాగనంపాడు సాగరుడు. ఎవరు ఏ ఊరి వారో పేరున అడిగి తెలుసుకొని వాళ్ళందరినీ ఎవరి ఇళ్ళకి వాళ్ళకి పంపించేశాడు. ఇందుకు వారందరూ ఎంతో సంతోషించి కీర్తిసాగరుణ్ణి ఎన్నో రకాలుగా పొగడసాగారు. విడుదల పొందిన బానిసలందరూ వారి దేశాలకి తిరిగి వెళ్ళిపోయారు. చివరికి ఒక సుందరి, ఒక వృద్ధురాలు మాత్రం అలా మిగిలిపోయారు. వారిని కుశల ప్రశ్నలు వేయగా ఆ సుందరి ఇలా చెప్పింది, నేను ఉత్కళ రాజపుత్రిని, ఈమె నా దాది, మేము దేవి ఆలయంలో ఉండగా ఈ వర్తకులు మమ్మల్ని బంధించి ఈ దేశానికి తీసుకువచ్చారు అని చెప్పింది. అక్కడికి ఉత్కళ రాజ్యం ఎన్నో వందల మైళ్ళు. అందుచేత సాగరుడి వెంబడి గాంధార దేశానికి వెళ్ళడానికే వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు. వాళ్లను వెంటబెట్టుకొని తిరుగుముఖం పట్టాడు సాగరుడు. ఇల్లు చేరుకోగానే కుబేరగుప్తుడు ఆత్రంతో కొడుక్కి ఎదురు వచ్చాడు. కొడుకు ఎంత ధనం తెచ్చాడో చూద్దామని ఆశ ఉన్న గుప్తుడికి జవాబుగా సాగరుడు సుందరిని, ముసలిదాన్ని చూపించేసరికి తండ్రికి ఒళ్ళు మండిపోయింది. దీనికి తోడు సాగరుడు తన ఘనకార్యాలు ఏకరపెట్టినప్పటికీ ఆ తండ్రి ఏమంత ఆప్యాయంగా వినలేదు. చేసుకొచ్చేవాళ్ళ నిర్వాకం, పో, చేతకాని దద్దమ్మ అనేశాడు. ఈ మాటలకి కీర్తిసాగరుడికి ఎంతో కోపం వచ్చింది. సుందరిని, వృద్ధురాలిని వెంటబెట్టుకొని తక్షణమే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అయితే కొడుకు నిర్దోషి అని తెలుసుకొని కుబేరగుప్తుడు వాణ్ణి మళ్ళీ తిరిగి వెనక్కి పిలిపించాడు. అబ్బాయి, అయ్యిందేదో అయింది, నన్ను దయచేసి క్షమించు, అలాగే నీకు మరొక అవకాశం ఇస్తున్నాను. ఈసారి నేను చెప్పినట్టుగా విని ఐశ్వర్యంతో తిరిగి రావాలి అంటూ కొడుకును ఓడరేవుకు స్వయంగా తనే తీసుకెళ్ళాడు. అక్కడ తయారుగా ఉన్న ఒక ఓడను చూపించాడు. అది చూసి సాగరుడు ఆశ్చర్యపోయాడు. ఏమి, ఓడ ముందు అందరికీ కనబడేలాగా జీవకళ ఉట్టిపడేటువంటి ఉత్కళ రాజపుత్రి ప్రతిమ అమర్చబడి ఉంది.
ఇదేమిటి అని ప్రశ్నించాడు సాగరుడు. అందుకు తండ్రి, అందులోనే ఉన్నదా రహస్యం. నన్నేమి ప్రశ్నలు వేయకు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యాపారం సాగించి లాభాలు గడించుకురా. నువ్వు తిరిగి వచ్చే వరకు వీళ్ళిద్దరూ ఇక్కడే ఉంటారు అంటూ కొడుకుని మందలించి దూరదేశానికి పంపేశాడు. కీర్తిసాగరుడు బయలుదేరాడు. కొన్నాళ్లకి ఓడ ఒకానొక రేవుని చేరుకుంది. చేరుకున్న వెంటనే ఆ దేశంలోని రాజభటులు కీర్తిసాగరుని బంధించి అతన్ని వాళ్ళ రాజు వద్దకు తీసుకెళ్ళిపోయారు. అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు తనని ఎందుకు బంధించారో కూడా తెలియక సాగరుడు విస్మయం పొందాడు. రాజా, ఏమిటి అన్యాయం, నన్నెందుకు బంధించారు అని అడిగాడు. అందుకు రాజు ఉగ్రుడై, దుర్మార్గుడా, నా కూతురు రూపాన్ని ఎందుకు ఇలా తయారు చేసి నువ్వు ఓడకి కట్టావు? ఆమెను ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. ద్రోహి, నిజం చెప్పకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తాను, చూసుకొని పని అని హుంకరించాడు. ఈ మాటల వల్ల తను చేరుకున్న ఈ దేశమే ఉత్కళ దేశమని సాగరుడు వెంటనే గ్రహించాడు. అప్పుడు యుక్తిపరుడైన సాగరుడు ఉత్కళరాజుని సముదాయించి తన చరిత్ర అంతా పూర్తిగా వివరించాడు. కీర్తిసాగరుడు చెప్పింది వినగానే రాజు పరమానందభరితుడయ్యాడు. వెంటనే సాగరుడి చేతిబేడీలు విప్పించి అతన్ని తన పక్కన కూర్చోబెట్టుకొని సమస్తమైన మర్యాదలు జరిపాడు. సాగరుని కోరిక పైన ఉత్కళరాజు, మంత్రి, సామంత సపరివారంగా గాంధార దేశానికి బయలుదేరారు. ఈ విధంగా ఉత్కళరాజు తన ఇంటికి వచ్చేసినందుకు కుబేరగుప్తుడు పొంగిపోయాడు. రాజపుత్రి గభీమని వెళ్ళి తండ్రిని కౌగిలించుకుంది. అతని కన్నుల వెంట జలజలమని ఆనంద బాష్పాలు రాలాయి. ఇటువంటి ధర్మబుద్ధి కలవాడు, ప్రజ్ఞాశీలుడు అయిన సాగరుడు నాకు అల్లుడు కావడం కంటే నేను కోరదగింది ఏమీ లేదన్నాడు రాజు. నిండు మనసుతో సమ్మతించాడు కుబేరగుప్తుడు. తన ఇంటి వద్దనే వివాహం జరిపించడానికి ఉత్కళరాజు నిశ్చయించాడు. తరలి వెళ్ళడానికి అందరూ బయలుదేరారు. నడిదారిలోకి వెళ్ళేసరికి ఉత్కళ రాజ్య మంత్రికి దుర్బుద్ధి పుట్టింది. ఈ వివాహం జరిగితే తన పలుకుబడి ఇక చెల్లదు కదా అని. ఈ దురుద్దేశం మనసులో కలగడంతోనే నిద్రిస్తున్న సాగరుణ్ణి తీసుకెళ్ళిపోయి నీటిలో తోసేశాడు. తెల్లవారిన తర్వాత తెలిసింది అందరికీ, సాగరుడు కనబడ్డం లేదని. ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ నీటిలో పడిన కీర్తిసాగరుడు ఈదుకుంటూ పోయి ఒక ద్వీపం చేరుకున్నాడు. అది నిర్జన ప్రదేశం. అక్కడ అలానే కాలం గడుపుతూ ఉండగా కొన్నాళ్ళకి ఒక పడవ ఒడ్డుకు వచ్చింది. ఆ పడవ నడిపేవాడు ఒక వృద్ధుడు. అతడు సాగరుణ్ణి కుశల ప్రశ్నలు వేసి జరిగిన సంగతంతా తెలుసుకున్నాడు. నిన్ను నేను నీ దేశానికి చేరుస్తా, మరి నువ్వు నాకేమిస్తావు అని అడిగాడు. సగపాలు నీకిస్తాను అన్నాడు సాగరుడు. ఆ వృద్ధుడు సాగరుణ్ణి సరాసరి ఉత్కళ రాజ్య తీరానికి చేర్చి మాట్లాడకుండా తన దారిన తను పడవ మళ్లించుకొని వెళ్ళిపోయాడు. కీర్తిసాగరుడు పడవ దిగి సరాసరి కోటకు వెళ్తూ ఉండగా కొత్తవాడిని రాజభటులు పట్టి తీసుకుపోయి మళ్ళీ రాజు ఎదుట నిలబెట్టారు. కీర్తిసాగరుణ్ణి చూడ్డంతోనే రాజు పట్టరాని సంతోషం పొందాడు. తీరని విచారంతో ఉన్న రాజకుమారికి ఈ వార్త చెవిన పడగానే ప్రాణం లేచి వచ్చింది. నగరమంతా కోలాహలం చెలరేగింది. అటు తర్వాత నిజానిజాలు వెల్లడయ్యాయి. సాగరుడి కోరిక మేరకు రాజు మంత్రిని కేవలం మందలించి వదిలేశాడు. రాజకుమారుడికి సాగరుడికి అతి వైభవంగా వివాహమైంది. రాజు తన రాజ్యానికి అల్లుడైన సాగరుణ్ణే రాజుగా చేయదలిచి ఒక మంచి రోజున అతనికి పట్టాభిషేకం ఏర్పాటు చేశాడు. రాజదుస్తులతో, నవరత్న ఖచ్చితమైన కిరీటంతో సాగరుడు సింహాసనం అధిష్ఠించాడు. దర్బారు కిటకిటలాడుతూ ఉంది. ఆనందదాయకమైనటువంటి అటువంటి సమయంలో ఒక పేద ముసలివాడు అక్కడికి వచ్చాడు. వాణ్ణి భటులు అక్కడికి అవతలికి పొమ్మని తరిమేసాగారు. కానీ సాగరుడు వెంటనే గుర్తుపట్టి వాణ్ణి తన వద్దకు పిలిపించుకున్నాడు. సాగరుడు స్వయంగా సింహాసనం దిగి వెళ్ళి ఆ వృద్ధుడికి సమస్తమైన మర్యాదలు చేసి అతన్ని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఎవ్వరికీ ఇదేంటో అర్థం కాలేదు. అతను తెల్లబోయి చూస్తూ ఉన్నాడు. అప్పుడు సాగరుడు ఒక పటం తెప్పించి దాన్ని సభలో గోడకు వేలాడదీయించాడు. ఆ వృద్ధుడి వైపు తిరిగి, నాయనా, నీవు చేసిన మేలు నేను మర్చిపోలేను. ఇదిగో ఇదే ఉత్కళ రాజ్యపటం. దైవకృప వల్ల ఈ రాజ్యానికి నేను అధిపతినయ్యాను. ఇందులో నీకు కావలసిన సగభాగం గీత గీసి చూపించు.
ఇప్పుడే నీకు అప్పగిస్తాను అన్నాడు. అందుకు ఆ వృద్ధుడు జలజలమని ఆనంద బాష్పాలు కారుస్తూ సాగరుడికి పాదాక్రాంతుడయ్యాడు. సాగరా, నీవు గుణసాగరుడివి. నాకెందుకు ఈ రాజ్యాలు? జ్ఞాపకం ఉందో లేదో 1000 రాజ్యాల పెట్టు అయిన స్వేచ్ఛా రాజ్యాన్ని ఆనాడే నీవు నాకు కోరకుండా అనుగ్రహించి పుణ్యం కట్టుకున్నావు. నిజానికి నేను పడవ నడిపేవాణ్ణి కానే కాను. ఆనాడు నీవు బంధం విడిపించిన బానిసల్లో ఒకణ్ణి. నీవు కష్టాల్లో పడ్డం తెలిసి కొంతైనా నీ రుణం తీర్చుకుందామనే ఉద్దేశంతో పడవ నడిపి ఆనాడు నిన్ను ఒడ్డుకు చేర్చాను. ఇప్పుడు నువ్వు రాజు కాబోతున్నావని తెలుసుకొని దీవించిపోదామని వచ్చాను. అంతే తప్ప నాకు ఈ రాజ్యాలతో పని లేదు నా తండ్రి అని చెప్పాడు. అప్పుడు సాగరుడు ఆ వృద్ధుడి గురించి దర్బార్లో అందరికీ చెప్పగా వారు విస్మయం పొందారు. బానిసవాడైతేనేమి, చేతికి వచ్చిన సగం రాజ్యాన్ని వదులుకున్న ఆ వృద్ధుడు ఎంతటి త్యాగమూర్తి అంటూ అతన్ని అనేక విధాలుగా మెచ్చుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.